యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు అన్ని రకాల చీరలతో మేము ముందుకు వచ్చాను. ఫస్ట్ ఆర్గంజా శారీ అండి. ఆర్గంజా విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ విత్ మిర్రర్స్. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ చీరలు. ఆర్డర్ పెట్టడానికి నాకే ధైర్యం సరిపోలేదు. ఇది కనుక ఎవరైనా తీసుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ వెళ్ళదేమో అని అనుకుంటే అడుగుతున్నారు. ఒకటే చీర 10 మంది అడుగుతున్నారు. ఆ వీడియో మొత్తానికి ఒకటే చీరకి డిమాండ్ ఉంటుంది. సో అలా ఆలోచించి తీసుకున్న చీర నాకైతే చాలా నచ్చింది. స్కాలప్ బోర్డర్స్లో జస్ట్ ఫాల్ కూడా కుట్టించుకోక్కర్లేనంత నీట్గా వర్క్ ఇలా చేస్తారండి. సారీ మొత్తం ఎంబ్రాయిడరీ అయితే మనకి మంగళగిరిలో డిజిటల్ ప్రింట్స్ వస్తున్నాయి కదా, అలా కనిపిస్తుంది. కానీ ఇది మొత్తం ఎంబ్రాయిడరీ. ఇదంతా స్మాల్ సైజులో చిన్న మిర్రర్ వర్క్ వచ్చింది. ఎల్లోకి పింక్ అండ్ గ్రీన్ బాగుంటుంది కదా. రన్నింగ్ బ్లౌజ్ కట్ చేసుకోవాలి. పళ్ళు అంతే ఇలా వచ్చింది. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇదిగో అన్నమాట చీర, పళ్ళు అండి ఇదంతా. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే చాలా అలసిపోయి పొద్దున్న నుంచి అటు ఇటు తిరిగేసి మళ్ళీ వీడియో చేయడానికి మీ ముందుకు వచ్చేసింది మీ రాధమ్మ. ఇది టస్సర్ సిల్క్, ప్యూర్ టస్సర్ సిల్క్. ఎవరు తీసుకుంటారు అన్న ఆలోచన లేకుండా నేనే కట్టేసుకోవచ్చేమో అన్నట్టు అనిపిస్తున్న ఈ చీరల అందాన్ని అలా కూడా చెప్పి అమ్ముకుంటారా? నేను అమ్ముకుంటానండి. నేను ఎలా ఉంటే అలాగే మాట్లాడతా. ఈ చీర కాంత వరకు ముడికుట్టు రెండు కలిసిందండి. లతల్లాగా వచ్చింది. మీరు చూస్తున్నదంతా ఇది పళ్ళు. లతల మీద వర్క్ చేశారు. బ్లౌజ్ కూడా ఇందులో రన్నింగ్ ప్లెయిన్ ఇచ్చారు. ఇది బ్లౌజు. అసలు టసర్స్ మనకి బ్లౌజులు లేకుండా ఉండవు. ఈ చీర మొత్తం ఇలా వస్తుందండి. సారీ మొత్తం ఇలా వస్తుంది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఒకసారి ఆపుతావా? సారీ మొత్తం ఇలా వచ్చింది. నెమలి కంఠం కలరే చెప్పొచ్చండి దీనికి బోర్డర్స్లో గోల్డ్ జరీ ఇచ్చి లైట్ బ్లూ కూడా యాడ్ అయ్యింది దీనిలో. సో బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దామని చెక్ చేస్తున్నా. రన్నింగ్లో కట్ చేసుకోవాల్సిందే, ఆప్షన్ లేదు. మీ దగ్గరకు వచ్చినప్పుడు మడతలు మారిపోతాయండి. ఇదిగో ఇలా వచ్చిందండి. బ్లౌజ్లో ఓన్లీ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి బోర్డర్స్ ఇలా ఇచ్చారు. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. నేను మళ్ళీ మడత పెట్టుకుని మీకు చూపిస్తాను. ఇంకా ఇది వచ్చేసరికి బెనారస్ ఆర్గంజా అండి. అసలు ఒక రేంజ్లో ఉన్నాయన్నమాట ఇవాళ చీరలు అన్నీ. ఏ చీర సెలెక్ట్ చేసుకోవాలో తెలియనట్టుగా అనిపించినాయి నాకు కూడా. అన్నీ నేనే తీసుకొచ్చి పెట్టాను ఇవాళ. ఇది అబద్ధం, కొన్ని మా పిల్లలు హెల్ప్ చేశారు. ఇది పళ్ళు అండి. మంచి గ్రీన్ అండి. ప్యారెట్ గ్రీన్ అనొచ్చు, లేదంటే ప్యారెట్ గ్రీన్ కాదు, లీఫ్ గ్రీన్ అనొచ్చండి. డిజిటల్ ప్రింట్ అండి. ఆర్గంజా పైన కింద సిల్వర్ కలర్ బోర్డర్స్లో సారీ మొత్తం ఇలా వచ్చింది. బ్లౌజ్ అయితే డిఫరెంట్గా ఇచ్చారు. ఇది బ్లౌజ్ ఇచ్చారండి, కొంచెం ప్రింట్ ఇచ్చి మామూలు క్లాత్ ఇచ్చారు, ఆర్గంజా ఇవ్వకుండా. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. పట్టు బ్లౌజ్ తీసుకుని కుట్టించుకుంటే ఈ చీర రేంజ్ ఇంకొంచెం పెరుగుతుంది. ఇది మరి ఇప్పుడు లేటెస్ట్ అయిపోయినాయి కదా ప్రింట్లు. అందులో ఉన్న ప్రింట్ స్మాల్ సైజ్ లాగి దాన్నే డిఫరెంట్ వెరైటీస్లో చేయటం అలాగా. అందువల్ల మనం వాళ్ళు ఇచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేసి కుట్టించుకున్నా పర్లేదు. కానీ దీని అందం పెరగాలంటే మాత్రం పట్టు క్లాత్ తీసుకుని ఇంత రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత మనం ప్రైస్ బ్లౌజ్ దగ్గర ఆలోచించక్కర్లేదు. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇదొక చీర. ఇంకా బెనారస్ జార్జెట్ డ్రెస్సెస్ ఇవి ఒక దగ్గరగా 7-8 కలర్స్ దాకా కొనేసింది మీ రాధమ్మ. సో నేను ఎక్కువ ఓపెన్ చేసి చూపించదలుచుకోలేదు. ఎవరికి ఎక్కటం లేదో అర్థం కావట్లేదో తెలీదు. ఒకసారి ఏదో ఒక రోజు నేను, నా కూతురు, మా అక్క కూతురు, మా అక్క పిల్లలు, 3 ఆడపిల్లలు అందరం కలిసి ఇవే డ్రెస్సులు వేసుకుని మేము ముందుకు వస్తాము అని తెలియచేస్తూ
ఇదిగో ఇది చున్నీ అండి. ఆ ఇది చున్నీ మధ్యలో సైజు, అది సైడ్స్ పార్ట్స్ రెండు మనకు అలా వస్తాయి కదా, ఇటువైపు ఇటువైపు, ఇది మధ్యలో. వీలైతే దీనికి కూడా పిక్చర్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాము. ఇది బాటము, దీన్ని మీరు లైనింగ్ కింద యూస్ చేసుకుని వేరే కాటన్ క్లాత్ కానీ లేదంటే లెగిన్స్ కానీ వేసుకోవచ్చు. ఇదంతా మళ్ళీ ఫోటోలు అడుగుతారు, అందుకని నేను ఇలా చూపిస్తున్నా. ఇది పైన టాప్ అండి, టాప్కి కాళ్ళ దగ్గర ఈ బోర్డర్ వస్తుంది. సో ఈ డ్రెస్ ఇది మంచి కలర్ అండి, చంద్రకాంత కలర్ అనొచ్చు, మజంతా కలర్ అని కూడా అంటున్నారు. మరి ఏ కలర్ అయినా మీకు నా మొబైల్లో ఎగ్జాక్ట్ కలర్స్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా వస్తున్నాయి కాబట్టి ఈ డ్రెస్ ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి, లేదంటే ఇష్యూ అదనమాట సంగతి చెప్పేశాను. ఇంకా ఇక్కత్ పట్టండి, ఈసారి కూడా అన్ని కొంచెం మంచివే పడ్డాయండి. ఇక్కత్ పట్లో వైన్ కలర్, సేమ్ రెండు ఒకటే కలరు, కానీ ఇది ఇక్కత్కి వచ్చేసరికి ఇక్కత్ పట్టలో డిజైన్స్ అండి, ఇవి ఎక్కువ మంది అడుగుతున్నారు. సరే నాకు నచ్చిన కలర్స్ అవైలబుల్ చేస్తున్నా కనిపించి. శారీ మొత్తం ఇలా వచ్చింది, బ్లౌజ్ అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇచ్చారండి, అందుకే మనకి కొంచెం తక్కువలో పడుతుంది. మనం పట్టులో డిజైన్ మనం పల్లెలో ఎంజాయ్ చేయడం తప్పితే శారీ మొత్తంకి వెళ్తే మనకి ప్రైస్ ఎక్కువ పడిపోతుందండి. సో ఓన్లీ రెండు పికాక్స్ ఇలా డిజైన్ చేశారు. ఈ కలర్, దీని కలర్కే నేను అట్రాక్ట్ అయ్యాను, కాంబినేషన్ అది బాగుంది కదా అని. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే మీది, లేకపోతే సిరిహాస్ని అమ్మవారిది అని తెలియజేస్తూ ఇంకో చీరలోకి వెళ్ళిపోతున్నా. మీ రాధమ్మకి ఏమైంది, పొద్దు నుంచి అలసిపోయింది కదా, అందుకని ఏదేదో మాట్లాడుతుంది. లేదు రోజు ఇలాగ మాట్లాడతాను కదా. అబ్బా ఇది ప్యూర్ జార్జెట్ అండి, జార్జెట్ మీద మొత్తం అంతా ఇలా పూసల వర్క్ అండి, పైనుంచి కింద వరకు అడ్డంగా వర్క్ చేశారు. మనకి పళ్ళు ఫిల్స్ వచ్చే దగ్గరికి మాత్రం ప్లెయిన్ ఇలా వదిలేశారండి. మళ్ళీ స్కాలప్ బోర్డర్స్ లాగా బోర్డర్లో కూడా మనకి ఈ వర్క్ వచ్చిందండి, బీడ్స్ వర్క్. ఇంతకు మించి ఏం లేదు. బ్లౌజ్ కూడా ఇలాగే ఇచ్చేస్తారు, ఇది ఆల్మోస్ట్. ఇది ఓపెన్ చేస్తే డిస్టర్బ్ అవుతుంది కదా, ఇంకా మొత్తం సారీ ఇలాగే ఉంటుంది, ఇంకా స్పెషల్గా చూడడానికి ఏం లేదు, అందుకని ఇలాగే చూపించేస్తున్నాను. మనకి ఎక్కడ ఎట్టి పరిస్థితిలో ఇక్కడ మాత్రం గుచ్చుకోకుండా మాత్రం క్లియర్గా చెప్తున్నా, ఇదంతా ప్లెయినే వచ్చిందండి. పళ్ళు కాబట్టి మనకి ఇదంతా వచ్చింది, బోర్డర్స్ కూడా ఇలా వచ్చింది అనమాట. ఓకేనా, చాలా అంటే చాలా బాగుంది. వర్క్ చీరలు కట్టుకునే వాళ్ళకి మంచి చాయిస్, అది బెస్ట్ ప్రైస్లో అనిపించింది నాకు. ప్యూర్ మంచి క్లాత్ మాత్రం అది. ఇది ఒక చూడిదార్ అండి, ఇది ఒక చూడిదార్, ఇది బెనారస్ జార్జెట్, ఇది టస్సర్, ఇది కూడా ప్రైసీ అండి, 10,000 అబోవ్ అండి. ఇది ఇది ఈ వర్క్ కచ్ వర్క్ అంటారు కదా, ఈ వర్క్ చాలా విత్ మిర్రర్ అండి, దట్టు టస్సర్, ప్యూర్ టస్సర్ అండి. ఇది టాప్ వచ్చింది ఇలాగా. మరి ఇవి హ్యాండ్స్ అనుకుంటాను, 2 హ్యాండ్స్కి ఇలా, ఈ బోత్ హ్యాండ్స్కి ఇలా డిజైన్ చేశారు. ఈ మిర్రర్ ప్యూర్ క్లాత్ అండి, ఇది ప్యూర్ స్మూత్, అసలు టస్సర్లో ఇంత మంచి క్వాలిటీ కాస్ట్కి వెళ్ళి కొద్దీ దొరుకుతుందండి మనకి. ఇది డ్రెస్ అంతా ఇలా వచ్చింది కదా, చున్నీ ఏమో ఇంకా మనం దీనికి ఏం చేయక్కర్లేదు, వీళ్ళే మొత్తం అన్ని చేసి ఇచ్చేసారు. ఇంకా అసలు ఓపెన్ చేసి కూడా చూసుకోవాల్సిన అవసరం అనిపించలేదు నాకు, ఇలా చూసాను పట్టుకొచ్చాను అంతే. ఇదిగో కాంత వర్క్ ప్లస్ కచ్ వర్క్ రెండు కలిపి డిజైన్ చేశారు ఇలా విత్ మిర్రర్ వర్క్. ఇది చున్నీ సేమ్ మొత్తం అంతా ఒకటే అండి. ఇది బాటమ్ కుట్టించుకోవడానికి క్లాత్ ప్లెయిన్ అండి, ఇంక ఇందులో ఏం లేదు. సో ఈ డ్రెస్ ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ప్యూర్ సిల్క్ అండి, ఇది ప్యూర్ సిల్క్, టస్సర్ సిల్క్, జార్జెట్, ఆర్గెంజా చీరలతో మీ ముందుకు వచ్చింది రాదమ్మ. చూసారా ఎంత కష్టపడుతున్నామో. ఇది ప్యూర్ సిల్క్ టస్సర్ సిల్క్ అన్నంత అందంగా వచ్చింది క్లాత్. ఇంత తక్కువ ప్రైస్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే టస్సర్స్ నాకు చాలా ఎక్కువ పడిపోతున్నాయి ప్రైస్. సో ఇది ఓన్లీ బోర్డర్సే, పళ్ళులో ఇలా డిజైన్ వచ్చింది. ఓపెన్ చేస్తే ఇవన్నీ పోతాయండి. బ్లాక్ మీద గ్రీన్ లీవ్స్, ఆరెంజ్ అండ్ పింక్ ఫ్లవర్స్ డిజైన్ చేశారు. ఇది టస్సర్స్ లో క్లాత్ ఎలా ఉంటుంది అన్నది మీకు తెలుసు, ఐడియా ఉంటుంది కదా టస్సర్స్ కట్టే వాళ్ళకి. ఈ ప్రైస్ ని బట్టి కూడా దీని వేరియేషన్ మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా అందులోనే ఇది బెనారస్ జార్జెట్ లో వర్క్ అండి, టిష్యూ జార్జెట్ అండి. ఇది వర్క్
విత్ ఎంబ్రాయిడరీ స్కాలప్ బోర్డర్స్తో బోర్డర్ వర్క్ అండి. ఇది ఒక రేంజ్లో వచ్చింది నాకు. ఇది అసలు ఇది వీళ్ళు ఫొటోస్ పంపించారు. ఇది పిక్చర్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది పళ్ళు, మనకి బ్లౌజ్ మొత్తం ఇలా వర్క్ ఇచ్చారు. ఒక రేంజ్ అండి టిష్యూ. మా పాపకు కూడా ఒకటి తీసాను. ఇది అంటే వితౌట్ వర్క్లో ఈ టిష్యూ తీసాను. అదే నాకు 10,000 ఎంతో పడింది. శారీ మొత్తం ఇలా వచ్చింది. దీనికి ఇంకా వర్క్ కదా, అందుకనే మనకి హెవీ ప్రైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను మెన్షన్ చేయటం లేదు. 10 అబోవ్ కొనుక్కునే వాళ్ళు మాత్రము ఈ శారీకి రావచ్చు. బ్లౌజ్ చూసారా, చూసి కూడా ఆనందించవచ్చు మనం కట్టుకోకపోయినా. ఇదిగో తిరిగేసి చూపిస్తున్నా కూడా దీని అందం మీకు తెలిసిపోతుంది కదా. ఇంకా శారీ మొత్తం ఇలా వచ్చిందండి, బాగుంది కదా. స్కై బ్లూ అండి, ఇది స్కై బ్లూ టిష్యూ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్, స్కాలప్ బోర్డర్స్, మినిమం వెయిట్, అసలు వెయిట్ అని చెప్పక్కర్లేదు అన్నమాట వర్క్ శారీలో. సో ఈ చీర టస్సర్ సిల్క్ అండి, బాటిక్ ప్రింట్స్, షిబోరి ప్రింట్స్ అనొచ్చేమో, అంతలా వచ్చినాయి ఇందు మీద. ఇది పళ్ళు, బ్లౌజ్ ఏమో సేమ్ పళ్ళు బ్లౌజ్ ఒకటే ఇచ్చారు. ఇది ఎలా ఉందంటే స్మూత్నెస్, బిన్ని క్రేప్ వస్తాయి కదా, క్రేప్ లేదు కానీ అంత అంత స్మూత్నెస్ వచ్చిందండి ఇది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. పింక్ పళ్ళు బోర్డరు, ఈ వైలెట్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. లైట్ వెయిట్ అండి. ఇంకా అసలు చీర లైట్ వెయిట్లు కట్టుకుని పొట్టిగా ఉండి సెలెక్ట్ చేసుకుంటా అంటారు అన్నమాట మా డిఎస్పి, మా రెండో అక్క వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం అలాంటి చీర. ఇది చందేరి అండి. చందేరి ఇవి జనరల్గా ఇప్పుడు చందేరీలు చాలా ఎక్కువ వెళ్తున్నాయి కదా, అందులో ఇది మెహందీ గ్రీన్కి వైట్ ప్రింట్స్ ఇచ్చారు. పైన కింద కంచి బోర్డర్స్లో వస్తాయి కదా, అలా వచ్చింది. శారీ మొత్తం ఈ డిజైన్ వచ్చింది, ప్రింట్ వచ్చిందండి. ఇది బ్లాక్ ప్రింట్స్ అంటారు. ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ విత్ ఓన్లీ బోర్డర్స్తో వచ్చింది. ఈ కలర్ మెహందీ గ్రీన్ డల్గా ఉంటుంది కానీ అఫీషియల్ లుక్ వచ్చేస్తుంది. ఇది మనం క్యాజువల్గా వర్క్కి వెళ్ళినప్పుడు లేదంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ అలా కట్టుకునే శారీ అండి ఇది. లేదు చిన్న చిన్న పార్టీలు లైట్గా ఇంటి పక్కన వాళ్ళు అవి కట్టుకుని కిట్టి పార్టీలు అని పెట్టుకుంటున్నారు కదా ఇప్పుడు, అలాంటి వాటికి కూడా కట్టుకెళ్ళచ్చు. అంటే పట్టు చీరలు కట్టుకుని వెళ్తే నాకు తెలియదు కానీ ఇది అలా చిన్న క్యాజువల్ వేర్ లాగా వచ్చింది, లైట్ వెయిట్లో వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. అందులోనే ఇది ఇంకొక కలర్ అండి, ఇది ఇంకొక కలర్ పింక్, సేమ్ డిజైన్, అంటే సేమ్ మోడల్, చిన్న డిఫరెన్స్ డిజైన్లో. పళ్ళు ఇలా లైన్స్ ఇచ్చి డిజైన్ చేశారు. ప్లెయిన్ బ్లౌజ్ బోర్డర్స్తో వచ్చింది. సింపుల్గా ప్లెయిన్ వచ్చి ఓన్లీ హ్యాండ్స్కి బోర్డర్స్ వచ్చింది. శారీ మొత్తం క్రీమ్ కలర్ డిజైన్ వచ్చింది, లతల్లాగా బొక్కెస్ లాగా డిజైన్ చేశారు. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. చీరలు వచ్చేసరికి ఎంత అలసిపోయినా కూడా గలగల గలగా పారుతున్న గోదారిలా అని పాడేస్తా. మీరాదమ్మా, ఇంత చీరలు పిచ్చోళ్ళు ఉంటారా? ఉంటారని మాత్రం అర్థమైపోయింది. చందేరిలోనే కొంచెం ఇప్పుడు అదొక క్వాలిటీ అండి, పట్టు ఒక క్వాలిటీ. చందేరిలోనండి చాలా వెరైటీస్ ఉంటున్నాయి. ఇదొక వెరైటీయా, పట్టు వెరైటీ ఒకటి వస్తుంది. ఇందులో కూడా మళ్ళీ 2 వెరైటీస్ ఉంటాయి. ఇది కూడా తక్కువ కాదు, ఇది కూడా 9,500 ఎంత అండి చీర. దీనిలో మళ్ళీ ఇంకా ప్రీమియం క్వాలిటీ వస్తాయి పట్టులోని, అది 12,000, 13,000, 14,000కి వెళ్తుంది. అది చందేరి, ఇది చందేరి, ఇది చందేరి. ఇది కొంచెం మళ్ళీ 5,000 అబోవ్కి వెళ్తుందండి. చందేరిలో ఇన్ని వెరైటీస్ ఉంటాయన్నమాట. సో ఇది పళ్ళు అండి, కాటన్ బై పట్టు మిక్సింగ్ అండి. ఇప్పుడు మనకి మంగళగిరిలో ఎలా వస్తాయో ఇదిలో కూడా అలా అన్నమాట. ఇది క్వాలిటీ తక్కువ ప్రైజ్ని బట్టి సేమ్ చందేరి, మరి థ్రెడ్స్ ఏం పడతారో తెలియదు కానీ ఈ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా కంఫర్టబుల్గా తేలిగ్గా ఉంటుందండి. ఇది ఇంకా నేను ఎక్కువ కడతాను. ఇవి ప్యూర్ పట్టులోకి వెళ్ళకుండా వీటిలో కూడా నేను చందేరి ఇష్టపడతాను. సో ఇది శారీ మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ బుట్టీస్ వచ్చి పైన కింద గ్రీన్ కలర్, బ్లూ నేవీ బ్లూకి గ్రీన్ కాంబినేషన్. చూడగానే అసలు అల్టిమేట్ అనిపించింది నాకు. కొన్ని నేను అలా పడిపోతూ ఉంటాను. బ్లౌజ్
బ్లౌజ్ రన్నింగ్ వస్తుందండి, మన చాయిస్, మనం కాదనుకుని వేరే ఏదైనా కుట్టించుకోవచ్చు. పళ్ళు ఇలా వచ్చింది, శారీ మొత్తం పైన కింద సిల్వర్ కలర్ బోర్డర్స్ వచ్చింది. మీకు చూపిస్తున్నది ఓన్లీ పళ్ళు, శారీ మొత్తం ఇంతే అండి. సో రన్నింగ్ బ్లౌజ్ కాబట్టి ఇంకా ఇందులో కుట్టించేసుకోవచ్చు. ఈ ప్రైస్ ఎక్కువ పెడతాం కదా, ఇంకా వాటి మీద డిజైన్. ఇది చందేరి పట్టు, ఇది ప్యూర్ పట్టు అండి. ఆ పట్టుకి ఈ పట్టుకి చిన్న వేరియేషన్ ఉంటుంది. ఇది కొంచెం క్వాలిటీ మారుతుంది. మళ్ళీ దీనికంటే ప్రీమియం క్వాలిటీ కూడా నేను వాడుతున్నాను. వీలైతే అది కూడా తీసుకొస్తాను మీ ముందుకి. ఇంకా అవి 15,000-16,000కి వెళ్ళిపోతున్నాయండి. ఇది శారీ మొత్తం జరీ గోల్డ్ అంటున్నారు కానీ సిల్వర్ అంటున్నారు కానీ నేను వీటికి అష్యూరెన్స్ నేను తీసుకోలేకపోతున్నాను. కానీ ఈ చీర కట్టుకుంటేనే తెలుస్తుంది. చాలా అసలు లైట్ వెయిట్లో కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంటాయండి చందేరి చీరలు. ఆర్గంజా, చందేరి ఇవన్నీ అలా ఉంటాయి. నేను అది కూడా చూపిస్తున్నా. బ్యాక్ సైడ్ మనకి నీట్ వీవింగ్ ఏనండి, మరీ ప్యూర్గా కాదు వర్క్. ఇలా వచ్చింది బ్యాక్ సైడ్. దీనిలో రెడ్, మిర్చి రెడ్, పండు మిర్చి రెడ్, పక్కగా రెడ్. ఆ రెడ్ మీద గ్రీన్, సిల్వర్, గ్రీన్ అక్కడక్కడ ఈ డిజైన్లో వాడడం వల్ల కొంచెం ఎక్స్ట్రాగా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది అన్నమాట ఈ చీర. చీర అంతా ఇలా పళ్ళు బుటీస్ కూడా వచ్చింది. బ్లౌజ్ కూడా మనం ఇలా ప్లెయిన్ వచ్చిందండి బ్లౌజ్. ఇది కట్టంచు కూడా కావచ్చు, లేదు బ్లౌజ్ మనం ఇదే కట్ చేసుకోవాలి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే చందేరి కావాలనుకునే వాళ్ళకి ఎస్పెషల్లీ. అన్ని చందేరిలో ఎన్ని వెరైటీలు అంటే నేను మొత్తం అన్ని కట్టేసానండి. 3,500 దగ్గర నుంచి మొదలవుతాయి నాకు తెలిసినంత వరకుని. అక్కడి నుంచి మొదలుపెట్టి 15,000, 22,000 ఎప్పుడు పడిపోయినాయి అంటే నాకు ఆ ప్రైజ్లో, నేను అమ్మక ముందు ఆ ప్రైస్లకు కొనేసేదాన్ని. నేను అమ్మడం మొదలుపెట్టిన తర్వాత కొంచెం నాకు ఎలా కొనుక్కోవాలో తెలిసింది కదా, అందుకని నేను అంత ప్రైసులకి ఎవరికి ఇవ్వట్లేదు. నేను కొన్ని ప్రైసులు అసలు చాలా టూ మచ్. ఇవే చీరలు నేను చాలా ఎక్కువ. ఇంకా చందేరిలో ఇది ఇంకొంచెం బెస్ట్ క్వాలిటీ అండి. ఇది ఒకే టైప్కి వస్తాయి కానీ ఇది ప్రైస్ ఎందుకు పడుతుందంటే శారీ మొత్తం ఇలా వచ్చేసిందండి. లతల్లాగా వర్క్ వచ్చేయడం వల్ల ఇలా వచ్చింది మనకి. ఇది పళ్ళు లైన్స్ అండి, లెమన్ ఎల్లో. ఇది ఇలా వచ్చింది మొత్తం లతలు. దీని మీద సిల్వర్, గోల్డ్ డిజైన్స్ జెరీస్ వాడుతూ మధ్యలో రెడ్ కలరు, రెడ్ ఎల్లో కాంబినేషన్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ కదా. ఇది చాలా లైట్ గా పడుతుంది. ఇదే మనకి కటింగ్ అంతా క్లీన్ గా ఉంటే మనకి 50,000, 25,000 అలా వెళ్ళిపోతాయని అన్నారు. యాక్చువల్గా నేను అప్పుడెప్పుడు కొనుక్కున్నప్పుడు 20,000, 25,000 ఎక్కువ. ఇప్పుడు ఇవే ఆ రేట్ పడుతున్నాయి, ఇంకా ఎక్కువ పడిపోతున్నాయిలేండి ఇప్పుడు. సో ఈ చీర పైన కింద గోల్డ్, సిల్వర్ కూడా వాడుతున్నారు చందేరిలో. బోర్డర్స్ కడ్డీ బోర్డర్స్ కాదు కానీ ఆల్మోస్ట్ అలా కనిపిస్తూ దానిపైన సిల్వర్ లో 2 లైన్స్ కింద ఇచ్చి మళ్ళీ దానిలో కూడా మనకి గోల్డ్ జరీ ఇచ్చారు. చీర అయితే చాలా బాగుంది. రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, లైట్ వెయిట్ లో ఉంది. చందేరి పట్టు, లైట్ వెయిట్, కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఇది కూడా చూపిస్తున్నాను. ఇది ఇష్టం ఉండి కట్టుకుంటాను అనుకుంటే చందేరి గురించి తెలుసు. ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నానండి మీకు. నాకు యాక్చువల్గా ఇది ఈరోజు వీడియోకి లాస్ట్ చీర అయినప్పటికీ ఒకటి చెప్పాలనిపించింది నాకు. చీర నేను చందేరి అని చెప్పినప్పుడు బేసికల్గా మనకి పెద్ద పెద్ద షోరూమ్స్లో కూడా ఒక్కొక్కసారి ఇదండి చీర. పెద్ద పెద్ద షోరూమ్స్లో కూడా ఒక్కొక్కసారి అన్ని చీరలు మెయింటైన్ చేయలేకపోతున్నారు. జరీకోట అంటే ఏదో పేరుకి 4-5, ప్యూర్ చందేరీలు అంటే ఒక 4-5 అలా పెట్టుకుంటూ వెళ్తున్నారు. మనకు వైడ్ రేంజ్లో చూడాలంటే నా వరకు ఇక్కడ లోకల్ ఉన్నంత వరకు కొంచెం తక్కువే ఉంటుంది. మీరు అయినా కూడా మంగళగిరి అని అడిగితే చూపిస్తారు కాబట్టి వాళ్ళు. నా దగ్గర ఇప్పుడు ఇక్కత్ పట్టు తీసుకున్నారు, మీకు క్వాలిటీ తెలియలేదు, అందువల్ల ఇదేంటి క్వాలిటీ ఇలా ఉందని అడుగుతున్నారు. అది మీరు దగ్గరగా ఉన్న వాటికి వెళ్ళి చూస్తే దానిలో అవి అలాగే ఉంటాయి అన్న విషయం మీకు. కాటన్, ప్యూర్ కాటన్స్ అండి. మెర్సిడైజ్డ్ కాటన్ అని అంటారు, అంటే ఆ కాటన్నే వాళ్ళు ప్యూర్ కాటన్ని కొంచెం స్మూత్గా తయారు చేస్తారంట. సో అందులో కూడా 3-4 వెరైటీలు ఉంటాయి. నేను బేసిక్ మోడల్స్కి వెళ్ళటం లేదు, అందుకని కొంచెం బెటర్ క్వాలిటీలోనే. నేను అంతకు మించి క్వాలిటీ ఉండదు అని అన్నప్పుడు కొంచెం మిడిల్గా కూడా నేను ప్రైస్కి రేంజ్కి వెళ్తున్నాను. కాబట్టి మీరు తీసుకోవాలి ఫస్ట్ టైం అని అనుకున్నప్పుడు దగ్గరగా ఉన్న
ఖాళీగా ఉన్నప్పుడు విండో షాపింగ్ అంటారు, షోరూమ్స్ వాళ్ళు కోపం వస్తుందేమో, కానీ వెళ్ళి చెక్ చేసుకోండి. అసలు నేను పంపించిన క్లాత్కి అక్కడ ఉన్న క్లాత్కి ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా అన్నది కూడా మీకు బేసిక్ ఐడియా వస్తుంది. ఆ ప్రైస్ కూడా మీకు అర్థమవుతుంది. షోరూమ్ వాళ్ళకి ఆటోమేటిక్గా ఎంత మెయింటెనెన్స్ అసలు అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రైస్ వేయకపోతే వాళ్ళు మెయింటైన్ చేయలేరు కాబట్టి వాళ్ళు వేసుకుంటారు. సో నేను ఇచ్చిన క్వాలిటీ క్లాత్ మీరు కంపేర్ చేసుకోవడం కోసం ఒకసారి ట్రై చేసుకున్న, అలా కూడా మీరు తీసుకోవచ్చు నా దగ్గర అని తెలియజేస్తూ, ఈ రోజుకి ఇదే చివరి చీరతో మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీరు అదమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.